పసికోన ఐర్లాండ్ చేతిలో T20 వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా సిరీస్ ఓటమి మరియు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా అవుట్. ఈ రెండు విషయాల గురించి మన వీడియోలో మాట్లాడేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోయిన టీమిండియా, దీనికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే, మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 15 ఓవర్స్ వరకు 150 అన్నా కొడతారా 160 అన్నా కొడతారా అనే స్టేజ్ని ఇచ్చి 182 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఓకే, 182 స్కోర్ చేశారు. మన దగ్గర బ్యాటింగ్ అరవీర భయంకర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, శివం దుబే, వీళ్ళందరూ మన బ్యాటింగ్ లైనప్ చూస్తే వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. అండ్ ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే 150 కూడా కొడతారా అనే స్కోర్ని ప్రసిద్ధ్ కృష్ణ మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ వేసిన 2 ఓవర్లలో సుమారు 35 to 40 రన్స్ అయితే ఇచ్చి స్కోర్ని తీసుకెళ్లి 182లో పెట్టారు. ఆ 182 చేజింగ్లో మనకు స్టార్టింగ్లోనే సంజు శాంసన్ వికెట్ పడిపోయింది. ఆ తర్వాత ఓన్లీ అభిషేక్ శర్మ 49 రన్స్ తప్పితే ఎవ్వరూ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయింది టాప్ ఆర్డర్ ఎవరు ఆడలేదు. లాస్ట్లో శివం దుబే మంచి నాక్ ఆడాడు అంతే. ఇక మిగతా ఏ ప్లేయరు కూడా సరిగ్గా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సరే, ఇక సెకండ్ మ్యాచ్ కూడా మాట్లాడుకుందాం. సెకండ్ మ్యాచ్లో కూడా ఐర్లాండ్ బ్యాటింగ్. సో 150 ఆడ్ రన్స్ చేశారు, 154 or 155 రన్స్ చేశారు. చాలా తక్కువ స్కోరు. ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే రన్స్ ఇచ్చారో ప్రసిద్ధ్ కృష్ణ మరియు వాషింగ్టన్ సుందర్, వాళ్ళిద్దరిని మ్యాచ్లోంచి తీసేసి ప్రిన్స్ యాదవ్ మరియు సుయాన్ షట్గేల్ ఇద్దరిని తీసుకున్నారు. ఓకే, బౌలింగ్ అందరూ బాగా వేశారు. 154 రన్స్కే ఐర్లాండ్ని కట్టడి చేశారు. సో మనం ఏమనుకుంటాం, 154 రన్స్ అంటే మనం ఈజీగా చేజ్ చేస్తాం అనుకున్నాం. ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ డమాల్ అవుట్, సంజు శాంసన్ అవుట్, అభిషేక్ శర్మ అవుట్. అండ్ పవర్ ప్లే లోపలే మనం 40 ఆడ్ రన్స్కి 4 వికెట్స్ గాన్. ఎవ్వరూ ఆడలేదు. సంజు శాంసన్ ఆడలేదు, అభిషేక్ శర్మ ఆడలేదు, శ్రేయస్ అయ్యర్ ఆడలేదు. ఐ మస్ట్ సే అయ్యర్కి ఇది ఒక బ్యాడ్ స్టార్ట్. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత వన్ ఆఫ్ ది బ్యాడ్ స్టార్ట్ అనమాట. ఒక సిరీస్, అది కూడా ఒక ఐర్లాండ్తో ఓడిపోవడం. ఇప్పటి వరకు ఆ ఐర్లాండ్ మన మీద అసలు మ్యాచ్ గెలవలేదు. అలాంటి ఐర్లాండ్తో మనం సిరీస్ ఓడిపోయాం. ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ స్టార్ట్. ఐ హోప్ రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ అన్న అయ్యర్కి ఒక శుభారంభాన్ని ఇస్తుందో లేదో చూడాలి. సెకండ్ మ్యాచ్లో కూడా ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో జరిగిందో టాప్ ఆర్డర్ ఫెయిల్యూరే దీనికి కూడా కారణం. ఎవరు ఆడలేదు. అభిషేక్ శర్మ ఆడలేదు, దీంట్లో సంజు శాంసన్ ఆడలేదు, శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఫెయిల్యూర్, అండ్ శివం దుబే ఆడలేదు, అక్షర్ పటేల్ ఆడలేదు. నేను అనుకున్నాను ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశిని ఆడిస్తారేమోనని, బట్ అతనికి ఇంకా టైం ఉందని చెప్తున్నారు. సో సూర్యవంశిని ఆడించలేదు. సూర్యవంశిని ఆడించారా లేదా అనేది పక్కన పెడితే, అంటే టీం మొత్తం ఒక ప్లేయరే కాదుగా. కొంతమంది అంటున్నారు సూర్యవంశి ఉంటే గెలిచేసేవాళ్ళు, ఉంటే గెలిపించేసేవాడని. 11 మెంబర్స్ కలిసి ఆడితేనే టీం. ఇట్స్ నాట్ ఏ సింగిల్ ప్లేయర్స్ గేమ్. సో ఆ పర్సన్ లేడు కాబట్టి ఈరోజు మనకి ఫెయిల్యూర్ తెలిసింది. నేను అలా అనుకుంటున్నా. ఇప్పుడు ఈ టాప్ ఆర్డర్ ఎవ్వరు కూడా రన్స్ చేయకపోవడం వల్ల మనం ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి ఈ స్టేజ్లో ఉన్నాం. మెయిన్లీ నాకు అనిపించిన రీజన్ ఏంటంటే టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఎవరు ఆడలేదు. సంజు శాంసన్ ఫెయిల్, 2 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్లో 200 కొడతారు, 250 చేజ్ చేస్తారు, 260 కూడా చేజ్ చేశారు ఫ్లాట్ ట్రాక్స్లో. అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళి కొంచెం బాల్ స్వింగ్ అయితే, కొంచెం బౌన్సీ ఉన్న పిచ్చుల్లో ఇంత దారుణంగా ఫెయిల్ అయితే ఎలా? రాబోయే వరల్డ్ కప్స్లో సౌత్ ఆఫ్రికాలో ఉంది. అలాంటిది అక్కడ మంచి సీమింగ్ బౌన్స్ పిచ్లు ఉంటాయి. అలాంటి బౌన్స్ పిచ్లు ఉన్న దగ్గర ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే మనం ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇట్స్ ఎ బ్లాక్ డే. ఈ సిరీసే బ్లాక్ డే లాగా నాకు అనిపిస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు T20 వరల్డ్ కప్ నుంచి ఉమెన్స్ టీమ్ అవుట్. ఫస్ట్ బ్యాటింగ్ హర్మన్ సేనా ఉమెన్స్ టీమ్, ఇండియన్ ఉమెన్స్ టీమ్ బ్యాటింగ్ చేసింది. 170 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఫస్ట్ 6 ఓవర్స్ వికెట్ వల్ల, దట్స్ ఎ గుడ్ థింగ్. 43 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. స్మృతి మందన, షఫాలి వర్మ. నాకు ఈ మ్యాచ్లో స్మృతి మందన బాల్ టు బాల్ షీ వాజ్ స్ట్రగ్లింగ్.
గ్రీస్లో స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపించింది. షఫాలి వర్మ తన షాట్స్ తను ఆడుతుంది, కానీ అవతల ఎండ్లో స్మృతి మందన చాలా స్ట్రగుల్ అయింది. ఆ తర్వాత వచ్చిన జమీమా కూడా రన్ బాల్ ఆడింది, బాల్ టు బాల్ ఆడింది. ఇట్స్ ఎ T20 గేమ్. T20 గేమ్లో మీరు ఆస్ట్రేలియా లాంటి సైడ్తో రన్ బాల్ ఆడారంటే 170 రన్స్ రావడానికి మెయిన్ రోల్ ఏదైతే ఎండ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆడిందో, 27 బాల్స్ 56 రన్స్ కొట్టిందో, అక్కడ మనకు ఒక మొమెంటం వచ్చింది. ఆ తర్వాత మ్యాచ్ 12 ఓవర్స్ అయిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్, మన చేతిలో మ్యాచ్ ఉంది, 8 ఓవర్స్కి 88 సంథింగ్ కొట్టాలి. ఐ థాట్ మన మ్యాచ్ గెలుస్తాం, ఇండియా సెమీస్లో ఉంటుంది అని ఉమెన్స్ టీం. కానీ ఎప్పుడైతే రాధా యాదవ్ ఒక ఓవర్ ఇచ్చిన తర్వాత 17 రన్స్ ఎప్పుడైతే ఎలిస్ పెర్రీ మరియు యాష్ గార్డ్నర్ స్కోర్ చేశారో, అక్కడి నుంచి ఎక్కడ కూడా వాళ్ళు వెనుదిరిగి చూసుకోలేదు. ఫ్రమ్ 13th ఓవర్ నుంచి 19th ఓవర్ 19 ఓవర్స్ కొట్టేస్తారు వాళ్ళు 170. ప్రతి ఓవర్లో కూడా 10 రన్స్కి తక్కువ రాలేదు. శ్రీచరణ్ని కొట్టారు, రేణుకా ఠాకూర్ ఎక్స్పెన్సివ్, అండ్ రాధా యాదవ్ని కొట్టారు, క్రాంతి గౌడ్ని కొట్టారు. ఇలా వేసిన ప్రతి బౌలర్ని కూడా కొట్టారు. మ్యాచ్ మన చేతిలో ఉన్న మ్యాచ్ని ఒక ఓవర్ ఇచ్చి రాధా యాదవ్కి మొమెంటమ్ని మొత్తం వాళ్ళ చేతిలో తీసుకెళ్లి పెట్టినట్టు అనిపించింది. సో సెమీస్లో మనం ఉండాల్సింది, బట్ నాట్ అన్ఫార్చునేట్లీ అని చెప్పలేను, కానీ మనం కొన్ని డిసిషన్స్ వల్లే మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళిందని నాకు అనిపించింది. సో ఈ 2 మ్యాచ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఐర్లాండ్ సిరీస్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఉమెన్స్ టీంలో నా పర్సనల్ ఫీలింగ్ టువర్డ్స్ ఎండ్ పవర్ హిట్టర్స్, ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా లైనప్ చూసుకుంటే ఓపెనర్స్ కాకపోతే ఫస్ట్ డౌన్ కాకపోతే సెకండ్ డౌన్, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 అలా నాకింగ్ వరకు దే కెన్ హిట్ ఏ 6. మన దాంట్లో రన్ బాల్ ఆడడానికి కూడా కష్టపడే బ్యాటర్స్ ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ చాలా బాడింది, కానీ ఈ సిరీస్లో మిగతా మ్యాచ్లు అన్నీ చూసుకుంటే తన స్ట్రైక్ రేట్ 120 కంటే ఎక్కువ లేదు. చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిందండి. ఈ వరల్డ్ కప్లో స్మృతి మందన ఆల్సో స్ట్రగ్లింగ్, చిన్న టీములతో తప్ప పెద్ద టీములతో షీ వాజ్ స్ట్రగ్లింగ్. అండ్ ఆల్సో టువర్డ్స్ ఎండ్కి వచ్చేస్తే మనకి హిట్టర్లు ఎవరిన పేరు చూసుకుంటే ఓన్లీ రీచా ఘోష్ మాత్రమే. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా మనకి క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. సో అది నాకు ఒక బ్యాక్లాష్లో అనిపించింది. ఇండియన్ ఉమెన్స్ టీంలో ఒక మంచి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ కనుక టీంలో ఉంటే టీంకి చాలా ప్లస్ అవుతుంది. సో ఐ హోప్ రాబోయే వరల్డ్ కప్స్లో మనం వీటన్నిటిని సరి చేసుకుని ముందుకు